చదవబడినటువంటి వాక్య భాగం ఆదికాండము 28వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఒక క్యారెక్టర్ నుంచి మనం ఆశీర్వాదాలు పొందటానికి గూర్చినటువంటి సంగతులు తెలుసుకుందాం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనవలనని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి, 3వ వచనాన్ని చూడండి. తండ్రి అయినటువంటి ఇస్సాకు తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుకి ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో నువ్వు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోకూడదు అని అంటే, అన్య స్త్రీలను ఎవరిని నువ్వు వివాహం చేసుకోకూడదు. మరి ఎవరిని వివాహం చేసుకోమని చెప్తున్నాడు అని అంటే, నీ మేనమామ కుమార్తెల్లో ఒకదాన్ని నువ్వు వివాహం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. 3వ వచనం, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి, అంటే ఆశీర్వాదాలకు మూలం ఎక్కడా? దేవుడు. ఆ దేవుని గురించి రాయబడినటువంటి అక్కడ ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధిని కలుగజేసి నిన్ను విస్తరింపజేసి, నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని దీవించి యాకోబును పంపివేశాను. దాదాపుగా మనలో ఈ చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉండాలి, లేకపోతే కొత్తగా దేవుని గ్రంథం దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు, దేవుని గ్రంథాన్ని వినేటువంటి వాళ్ళు అయి ఉండాలి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు అంటే ఇస్సాకుకి 2 కుమారులు, ఏశావు యాకోబు. ఏశావు యాకోబు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి ఫైటింగ్ మీకు అందరికీ తెలుసు. కాబట్టి తన కుమారుడైనటువంటి యాకోబుకి తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏం చెప్పాడు అని అంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీవు అనేక జనములగినట్లు నీకు సంతానాభివృద్ధిని కలుగజేస్తాడు, నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసి ఉన్నటువంటి దేశాన్ని, అదేంటి అని అంటే దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశమును నువ్వు స్వాస్థ్యంగా చేసుకునేటట్లు నీకు చేస్తాడు. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని దీవించి అతన్ని పంపివేశాను. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుని ఆశీర్వదించి ఎక్కడికి పంపిస్తూ ఉన్నాడు అని అంటే, మేనమామ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. సరే, దేవుని గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి క్యారెక్టర్స్ మనకు కనపడుతూ ఉంటాయి. అనేకమైనటువంటి క్యారెక్టర్స్ నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఉంటాయి. అలాంటి క్యారెక్టర్లో యాకోబు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. యాకోబును గూర్చినటువంటి ఒక అవగాహన మనలో ఉండాలి. యాకోబును గూర్చి బ్రీఫ్గా ఇప్పుడే నేను మీకు జ్ఞాపకం చేశాను. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, అంటే ఏశావు యాకోబు. ఓకే,
యాకోబు అంటే యాకోబును గురించి దేవుడు చెప్పినటువంటి మాటని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఎందుకు మనం యాకోబును గురించి నేర్చుకోవాలి అని అంటే మనమందరం ఏం చెప్పుకుంటాము అని అంటే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటాం. అదే పాత నిబంధనలోనైతే నేను యూదుణ్ణి అని చెప్పుకునేవాళ్ళు, లేకపోతే నేను ఇశ్రాయేలుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు. అంటే మనమందరం కూడా దేవుని బట్టి దేవుడు మాకు తండ్రి అని చెప్పుకుంటున్నాం. మనం క్రైస్తవులము అని చెప్పుకుంటున్నాము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మా పక్షాన ఉన్నాడు, దేవుడు మాకు తండ్రిగా ఉన్నాడు అనేటువంటి ఒక ప్రైడ్ మనలో ఉంటుంది. కానీ దేవుడు యాకోబుని బట్టి ఏం చెప్పాడో తెలుసా? దేవుడే ఏం చెప్పుకున్నాడు అని అంటే ఇదిగో నేను ఫలానా వాళ్ళ దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. చాలా గ్రేట్ కదా అది. మనం దేవుణ్ణి మన దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ యాకోబుని బట్టి దేవుడు ఏం చెప్పాడు అని అంటే నేను ఫలానా వాళ్ళ దేవుణ్ణి అని చెప్పాడు. ఫలానా వాళ్ళు ఎవరో? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి. అంటే దేవుని గ్రంథంలో ఈ ముగ్గురికి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మీకు అంటే లేఖనాలు చాలా ఉన్నాయి, ప్రతిదీ లేఖనం చెప్పటం చదవటం సాధ్యపడదు. కానీ మీకు నోట్స్గా ఉపయోగపడటం కొరకు రిఫరెన్సులు మాత్రం చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయము 6వ వచనం మత్సుకి ఒక్కటి మాత్రమే ఇస్తున్నాను. లేఖనాలు అయితే చాలా ఉన్నాయి. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని దేవుడు గర్వంగా చెప్పుకున్నటువంటి సమయాలు, సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ నేను మీకు ఒక్కటి మాత్రమే ఇప్పుడు సమయాన్ని బట్టి జ్ఞాపకం చేశాను. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. అలాగనే కొత్త నిబంధనకి వెళ్ళినప్పుడు కూడా మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో కూడా అలాగనే మనం చూడగలుగుతాం. అంటే దేవుడు యాకోబుని బట్టి ఏమని చెప్పాడు అని అంటే నేను యాకోబుకు దేవుణ్ణి అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పుకోవటం అనేటువంటిది మనం చూస్తాం. ఎందుకని అని అంటే యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడుగా మనకు కనపడతాడు. యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడు. దానికి ఆధారం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా చెప్తాను. ఆదికాండం 28వ అధ్యాయము 14-15 వచనాలు ఇక్కడ నేను చదువుతూ ఉన్నాను. బైబిల్ ఓపెన్ చేసి ఆదికాండము 28వ అధ్యాయము 14-15 వచనాల మధ్య రాయబడినటువంటి ఈ లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి, అంటే నీ మూలాన నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలములోనూ నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అంటే ఈ సమయం ఏంటి అని అంటే తండ్రి చెప్పిన ప్రకారంగా ఆయన మేనమామ దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఒకచోట ఆయన పడుకుంటాడు, నిద్రపోయినప్పుడు ఆయనకి కలిగినటువంటి దర్శనం అది. బేతేలు అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన అది. దేవుడు ఆయనకి చేసినటువంటి వాగ్దానంగా మనం చూస్తాం. అందులో ఇప్పుడు మనం ఏం చదువుకున్నాము అని అంటే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు దేవుడు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అన్నాడు దేవుడు. నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో ఉండి నేను నిన్ను కాపాడుతాను అన్నాడు దేవుడు.
అటు తర్వాత 35వ అధ్యాయం దగ్గర కూడా వద్దాము. ఆదికాండము 35వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆదికాండము 35వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును నీ వలన కలుగుదును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశమును నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. 35వ అధ్యాయంలో కూడా దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటల్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇంతకీ యాకోబు ఎవరు అని అంటే, యాకోబు పేరే దేవుడు ఇశ్రాయేలుగా మార్చటం అనేటువంటిది జరిగింది. యాకోబు పేరే దేవుడు ఇశ్రాయేలుగా మార్చటం, ఆ ఇశ్రాయేలు నుంచే 12 గోత్రాలు రావడం, ఆ 12 గోత్రాల నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఇశ్రాయేలీలుగా పిలువబడటం అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయంగా మనం నేర్చుకుంటాం. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ 35వ అధ్యాయంలోనే, ఆదికాండం 35వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ మనకు అర్థమవుతుంది. అది యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను, అంటే తిరుగు ప్రయాణంలో. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. యాకోబు పేరుని దేవుడు మార్చి ఇశ్రాయేలుగా పెట్టడం అనేటువంటిది. అంటే పద్దనరాము వెళ్ళినటువంటి యాకోబు మరి ఆశీర్వదించబడినటువంటి విధానంలో మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది మనం ఎరిగినటువంటి సంగతులే. యాకోబు ఆశీర్వదించబడ్డాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి అని అంటే, యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు అనేటువంటిది మన ముందున్నటువంటి పాఠం, మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం. యాకోబు ఎలా ఆశీర్వదించబడ్డాడు? అందరం ఏం చెప్తాము అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆశీర్వదించబడ్డాడు. ఏమి ఆ భయభక్తులు మనకు లేవా? ఉన్నాయి. మనలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే యాకోబు నాకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయి అని చెప్పుకోవటాన్ని బట్టే ఆశీర్వదించబడ్డా అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, యాకోబు ఆశీర్వదించబడటం అనేటువంటిది సింపుల్గా జరగలేదండి. దేవుడు ఆయనకి చెప్పాడు కాబట్టి, తండ్రి ఆయన అలాగ ఆశీర్వదించాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడినటువంటి విధానం అయితే కాదు. అతని జీవితంలో కూడా అనేకమైనటువంటి, అంటే యాకోబు జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, శ్రమలు ఎదురైనాయి. వాటన్నిటినీ కూడా ఆయన ఎదుర్కొన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆశీర్వదించబడే విధానంలో ఆశీర్వాదాలు ఆయాచితంగా రావు. దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, దేవా నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నన్ను ఆశీర్వదించు దేవా అని అంటే ఆశీర్వాదాలు ఆయాచితంగా రావు. ఆశీర్వాదాలు రావడానికి మన జీవితంలో మనం అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అవి ఇబ్బందులు అంటారా, కష్టాలు అంటారా, శ్రమలు అంటారా, వాటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యాకోబు ఖచ్చితంగా వాటిని అన్నిటినీ కూడా ఫేస్ చేశాడు. యాకోబు ఆశీర్వదించబడ్డాడు అని అంటే ఎలా ఆశీర్వదించబడ్డాడు? వాటన్నిటినీ ఎదుర్కొన్నాడు ఆయన, కాబట్టే ఆయన ఆశీర్వదించబడ్డాడు.
మనం కూడా ఆశీర్వదించబడాలి అని అంటే యాకోబు క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు కొన్ని పాయింట్ల నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి పాయింట్ ఏంటి అని అంటే, మొదటి పాయింట్, యాకోబు దేవుని ఆశీర్వాదము అనేటువంటిది విలువైనదిగా ఎంచుకున్నాడు. దేవుని ఆశీర్వాదం అనేటువంటిది విలువైనదిగా ఎంచుకున్నాడు. మనం దేన్ని విలువైనదిగా ఎంచుతున్నాం? లోకం దేన్ని విలువైనదిగా ఎంచుతుంది? ఇప్పుడు శివ కుటుంబం ద్వారా తనకి పరిచయస్తులందరికీ ఒక ఇన్విటేషన్ వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది అని అంటే, ఈరోజు మా పాప పుట్టినరోజు, మేము కృతజ్ఞత కూడిక పెట్టుకున్నాం, మా కృతజ్ఞత కూడికకి మీరు రండి, అలాగనే మీ కొరకు లంచ్ ఏర్పాటు చేశాము అనేటువంటి. ఒకటి మీటింగ్ ఉంది, ఒకటి ఈటింగ్ ఉంది. దేన్ని మనం ఎంచుకుంటున్నాం అనేటువంటిది ప్రధానమైనటువంటి సంగతి. లోకమైతే దేన్ని ఎంచుకుంటుంది? మాట్లాడలా, ఈటింగ్నే ఎంచుకుంటుంది. అంటే మీటింగ్ వాళ్ళు పెట్టేసుకుంటారులే, అది సేవకుల పని, వాళ్ళు పెట్టేసుకుంటారు, మన పిలిచారు కాబట్టి భోజనం టయానికి మనం వెళ్దాము అనేటువంటిది లోకం అనుకుంటుంది. జస్ట్ ఆ భోజనం టయానికి భోజనం చేయటమును, ఏదన్నా కట్నాలు కానుకలు ఏమన్నా, ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన బాకీలు ఏమన్నా ఉంటేనే, అది కూడా బాకీలు ఏమన్నా ఉంటేనే లెక్క ప్రకారం వాళ్ళు 100 ఇస్తే మళ్ళీ 100 ఇచ్చేటువంటి స్వభావం మంది. ప్రతి సమయంలో కూడా మనం దేనికి ప్రాముఖ్యతనిస్తున్నాం, దేనికి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనేటువంటిది మనం ఆశీర్వదించబడే దానికి ఒక ఫ్యాక్టర్గా ఉంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు యాకోబుకు ఒక అన్న ఉన్నాడు, టక్కని చెప్పాలి, ఏశావు. ఏశావు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు, యాకోబు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఏశావు ఒక్క పూట కూటి కొరకు ప్రాముఖ్యతనిచ్చాడు, అదే విలువైంది అనుకున్నాడు. ఎవరికి కావాలి ఈ జ్యేష్ఠత్వం అనుకున్నాడు అనమాట. ఏం ఒరగబెడుతుంది ఈ జ్యేష్ఠత్వం అనుకున్నాడు అనమాట. జ్యేష్ఠత్వం అనేటువంటిది ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, అది ఎలా వచ్చేది? దేవుని నుండి వచ్చేటువంటిది. ఒక తల్లి గర్భంలోనే 2-3 పిల్లలు పుట్టినప్పుడు ముందు పుట్టినవాడు జ్యేష్ఠుడు అవుతాడు. ఆ తర్వాతోడికి ఆ జ్యేష్ఠత్వం అనేటువంటిది రాదు, ముందు పుట్టినవాడే జ్యేష్ఠుడు అవుతాడు. కానీ ఆ ముందు పుట్టినవాడు దాన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకు నాకు ఈ జ్యేష్ఠత్వం? లోకం కూడా ఏమనుకుంటుందంటే, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ మీటింగు? వాళ్ళు పిలిచారు కాబట్టి ఆ టయానికి జస్ట్ మనం వెళితే సరిపోద్ది. అంటే మన ఆలోచన విధానం, దేన్ని ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నామో, దేన్ని విలువైనదిగా మనం ఎంచుతున్నామో, దాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతామనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అంటే క్రైస్తవులుగా మనకున్నటువంటి విలువైనటువంటి, క్రీస్తు సంఘ సభ్యులుగా మనకున్నటువంటి విలువైనటువంటి ఆలోచన ఏంటంటే, ఆరాధనకు మనం వస్తున్నాము అని అంటే ప్రాముఖ్యంగా ప్రభరాత్రి భోజనానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ప్రభురాత్రి భోజనం టయానికి మనం ఉండగలిగితే చాలు అనేటువంటిది. ఏశావులాగానే మనం ఆలోచన చేస్తాం. ఏశావు అనేటువంటి వాడు, యాకోబుకి అన్నయ్యగా ఉన్నటువంటి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అలక్ష్యం చేశాడు, అది విలువైన దాన్నిగా ఎంచుకోలేదు. కానీ యాకోబు దాని విలువని గమనించాడు కదా. ఈ సంగతులన్నీ మనకి ఆదికాండము 25వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. ఒక్కసారి 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు మనం చదువుకున్నట్లయితే, 25వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు చదువుకున్నట్లయితే, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు,
నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మనమని అడుగగా ఏశావు సాధారణంగా ఏమనాలి? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వు అన్నప్పుడు, తమ్ముడు అడిగినప్పుడు అన్న ఏమనాలి? అది ఎట్లా సాధ్యమవుద్దిరా? జ్యేష్ఠత్వం అనేటువంటిది దేవుడు నాకు ఇచ్చినటువంటి హక్కు, అది నాకు ఇవ్వటం కుదరదు అనేటువంటి మాట మాట్లాడాలి కదా. కానీ ఏశావు ఏమంటాడు అని అంటే, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకని నేను చావబోతూ ఉన్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. లేదు, నాకు ఇస్తున్నట్టుగా నువ్వు ప్రమాణం చేయి. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. ఇవాళ క్రైస్తవ కుటుంబాల్లో కూడా తిన్నామా, తాగామా, వెళ్ళిపోయామా అనేటువంటి దానికే ప్రాముఖ్యతనిస్తున్నామేమో కొద్దిగా ఆలోచిద్దాం. అలాగున్నప్పుడు మనం ఆశీర్వాదాలు పొందలేము. ఏ కుటుంబంలో ఏది జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా దేవుని వాక్యం ఉంటుంది. ఎందుకు ఆ వాక్యం ఉంటుందంటే, ఆ వాక్యం వింటే, మన చెవిలో ఏమన్నా పడితే, మన మనసుకి ఏమన్నా అర్థమైతే ఆ వాక్యం మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. అది లేకుండా మనం వచ్చి తిని వెళ్ళిపోయేది ఒక గంట, గంటన్నరలో అరిగిపోద్ది. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మనం ఎంత రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నా కూడా అది లోపల గంటన్నరలో మిక్సీ వేసినట్లుగానే అరిగిపోద్ది. తిన్నది మొత్తం గ్రైండ్ చేయబడుతుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడనంటే 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 16, 17 వచనాలు మనం చదువుకుంటే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 16, 17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. సో ఇప్పుడు మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరిని బట్టి అనంటే ఏశావుని బట్టి. ఎందుకు అనంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని సమయాలు, ఎన్ని సందర్భాలు మన బంధువుల్లో ఆదివారం నాడు ఫంక్షన్లు జరుగుతున్నాయని ఆ ఫంక్షన్కి వెళ్ళిపోయి దేవుని ఆరాధన మనం వదిలేసుకున్నాం. ఆదివారం నాడు జరిగేటువంటి ఫంక్షన్ ప్రాముఖ్యమైందా? ఆదివారం నాడు జరిగేటువంటి ఆరాధన ముఖ్యమైందా? దేన్ని మనం విలువైన దానిగా ఎంచుతున్నాం? దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుని ఆశీర్వాదాన్ని తూలనాడి తృణీకరించి ఎక్కడికో ఫంక్షన్కి మనం వెళ్ళిపోతే మనకు ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆలోచించవలసిన సంగతి కదా. అందుకనే ఏశావు క్యారెక్టర్ నుంచి ఏమంటున్నాడు అని అంటే, ఒకవేళ అలాంటి భ్రష్టుడు ఎవడైనా, వ్యభిచారి ఎవడైనా ఉంటాడేమోనని మీలో జాగ్రత్తగా చూసుకోనండి. ఇంకొక మాట కూడా చెప్పాడు అక్కడ. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి, అంటే ఏదైనా పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది మనకి. ఒక వస్తువు మన చేతుల్లో ఉన్నంత వరకు దాని విలువ తెలియదు. ఈ తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళకు కూడా ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఆరోగ్యం మొత్తం పాడయ్యి డాక్టర్ గారు బాబు ఏం ప్రయోజనం లేదు నాయన అని అన్నాడు అనుకోండి, అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి, అప్పుడు చేసినటువంటి తప్పులన్నీ జ్ఞాపకం వస్తాయి, అప్పుడు బాధ కలుగుతుంది, అప్పుడు మారు మనసు వస్తుంది. కానీ ఏమైపోద్ది అని అంటే స్టేజ్ దాటిపోద్ది. ఏశావు కూడా తర్వాత తెలిసింది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను అనేటువంటి విషయం తర్వాత తెలిసింది. అందుకనే ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెదకినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు అన్నాడు. కాబట్టి మారు మనసు పొందేటువంటి అవకాశం కూడా మళ్ళీ అతనికి దొరకకుండానే అతడు పోగొట్టుకున్నాడు దాన్ని అనేటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవాలి.
దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటే మళ్ళీ ఆశీర్వాదాలు పొందటం అనేటువంటిది మనకి సాధ్యపడదు అనేటువంటి సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనలో, మన అంతరంగంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఎలాంటి విషయాలకి ప్రాముఖ్యతనిస్తున్నాం? సేవలో నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. బంధువులకి ఇచ్చినంత ప్రాముఖ్యత దేవునికి ఇవ్వనటువంటి వాళ్ళు మనలో చాలామంది ఉన్నాం. బంధువులకి ఇస్తాం కానీ దేవునికి ఇవ్వం. మన ఆలోచనలే మనకు ఆశీర్వాదాలను తెచ్చిపెడతాయి. దేవుని నుండి ఆశీర్వాదాలు కోరుకునేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. యాకోబు దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు అని అంటే దేవుని ఆశీర్వాదానికి ప్రాముఖ్యతనిచ్చాడు. దాన్ని విలువైనదిగా ఎంచుకున్నాడు, దాన్ని మాత్రమే విలువైనదిగా ఎంచుకున్నాడు అనేటువంటి పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అటు తర్వాత రెండో పాయింట్ దగ్గరికి వెళ్దాం. రెండవ పాయింట్, యాకోబు ఆశీర్వదించబడటానికి మరొక కారణం ఏంటనంటే యాకోబుకున్నటువంటి విశ్వాసం. అదేంటి అంటే యాకోబుకున్నటువంటి విశ్వాసం మనకు లేదా? మనకు కూడా విశ్వాసం ఉంది కదా, మనకు కూడా విశ్వాసం ఉంది కదా. అయితే ఆయనకున్నటువంటి విశ్వాసం ఎలాగుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం కదా. ఆదికాండము 28వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి 22 వచనాలు చదివినప్పుడు, ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి 22 వచనాలు చదివినప్పుడు, అంటే ఇందాకనే చెప్పాను, తన తండ్రి అయినటువంటి ఇస్సాకు చెప్పిన ప్రకారంగా అతను పద్దనరాము వెళుతూ ఉండగా, మేనమామ దగ్గరికి వెళుతూ ఉండగా ఒకానొక ప్రాంతంలో అతను పడుకున్నాడు, నిద్రపోయాడు, కలగన్నాడు. అందులో ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతనితో మాట్లాడినటువంటి మాటలని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందులో 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 13వ వచనం నుంచి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అంటే నువ్వు ఏ ప్రాంతంలో అయితే పడుకొని ఉన్నావో ఆ ప్రాంతాన్ని నేను నీకు ఇస్తాను. 14, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అంటే దేవుడు తను ఏం చేయబోతాడో ఆ విషయాన్ని దేవుడు చెప్తున్నప్పుడు మనం కూడా ఒక సంగతిని ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి అని అంటే, అసలు ఇప్పుడు యాకోబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని అంటే, ప్రాణాలు చేత్తో పట్టుకొని అన్నకు దొరికితే చంపుతాడని పారిపోతూ ఉన్నాడు. అప్పటికీ అతను తన తల్లిదండ్రులతో లేడు, తన ఇంటి దగ్గర లేడు. తన తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. ఎందుకు బయటకు వచ్చాడు అని అంటే, తన తల్లి చెప్పిన ప్రకారం, తన తండ్రి చెప్పిన ప్రకారం మేనమామ దగ్గరికి వెళ్తున్నాడు. మేనమామ ఎక్కడున్నాడు అని అంటే పద్దనరాము అనబడినటువంటి ప్రాంతంలో ఉన్నాడు. సో ఇప్పుడు అతను ఒంటరివాడుగా ఉన్నాడు, అతనితో కూడా ఎవరూ లేరు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనం ఏం చెయ్యాలో కూడా ఊసిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటాం.
తోచనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అటువంటప్పుడు పక్కన ఎవరన్నా మనిషి ఉంటే, ఇదిగో ఈ టయానికి ఇది చేద్దాం, మనం ఇలా సేవ్ అవుదాం అని మనకి చెప్పేటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అతను ఒంటరివాడుగా ఉన్నాడు. తన భవిష్యత్తు ఏంటో కూడా అతనికి తెలియదు. ఇప్పుడైతే ఈ ప్రాంతంలో పడుకున్నాడు. అసలు ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెళతాడా లేదా, వెళ్ళాలని మాత్రమే బయలుదేరాడు. ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకి చెప్పినటువంటి మాటలు ఎవరికైనా నమ్మదగినవిగా ఉంటాయా? ఎవరికైనా నమ్మదగినవిగా ఉంటాయా? దేవుడు ఏం చెప్పాడు అని అంటే, నేను నీతో కూడా ఉంటాను అన్నాడు. నేను నీతో కూడా ఉంటాను అంటే నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వెంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను నీతో కూడా ఉంటాను. యాకోబు దానిని నమ్మాడు. యాకోబు దాన్ని నమ్మాడు కనుకనే దేవుడు చెప్పిన ప్రకారంగా అతని జీవితంలో నెరవేరింది. మనకు కూడా విశ్వాసం ఉంది. అయితే మన విశ్వాసం ఎలాగుంది అనేటువంటి దాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని మాటలను మనం నమ్మామని అనుకుంటున్నామా? ఎక్కువ మంది దేవుని మాటల్ని నేను నమ్మాను, దేవుని ఎడల నేను విశ్వాసం కలిగి ఉన్నాను అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా దేవుడు చెప్పినటువంటి మాటని చాలా విషయాల్లో మనం నమ్మటం లేదు. బయట ఉన్నటువంటి వాళ్ళు కాదు, బాప్తిసం పొందినటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి మనం కూడా అనేకమైనటువంటి విషయాల్లో దేవుని మాటల్ని మనం నమ్మటం లేదు. అంటే మనకున్నటువంటిది నామకార్థమైనటువంటి విశ్వాసం. ఈ నామకార్థమైనటువంటి విశ్వాసం, పేరుకు మాత్రమే విశ్వాసం, భయంతో కూడినటువంటి విశ్వాసం. అమ్మో, ఆదివారం నాడు ప్రార్థనకి వెళ్ళకపోతే నాకేదో నష్టం జరుగుతుంది, నాకేదో కీడు వస్తుంది అనేటువంటి భయంతో వచ్చేటువంటి ఆ ట్రెడిషనల్గా ఉండేటువంటి ఆ భక్తి అనేటువంటిది మనకి ఎలాంటి ఆశీర్వాదాలని తీసుకొని రాదు. కనుక దేవుని ఆశీర్వాదాలు పొందటంలో విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. నిజమైనటువంటి విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. కోర్స్ అయితే మనలో కూడా అనేకులు నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడు కలిగి ఉంటామో తెలుసా? దేవుని ఎడల విశ్వాసాన్ని మనం ఎప్పుడు కలిగి ఉంటాము అని అంటే, అన్ని విషయాలు మనకి ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనం విశ్వాసాన్ని కలిగి ఉంటాం. అంటే అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉంటాం. కానీ మన పరిస్థితుల్లో ఎక్కడైనా ప్రతికూలత వచ్చింది అని అంటే ఫేవరబుల్గా మనకి పరిస్థితులు లేవు అనటంతో మన విశ్వాసం ఏమైపోద్ది అని అంటే సన్నగిల్లిపోద్ది. యాకోబుకున్నటువంటి విశ్వాసం ఏంటి అని అంటే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని యందలి విశ్వాసంతోనే అతను ఆశీర్వదించబడ్డాడు అనేటువంటిది అతని క్యారెక్టర్ని మనం స్టడీ చేసినప్పుడు అర్థమైపోతుంది. 3వ పాయింట్ దగ్గరకు వస్తుంది. 3వ పాయింట్, యాకోబు డిఫికల్టీస్ సమయంలో, అంటే తనకు కలిగినటువంటి ఇబ్బందుల సమయంలో, లేకపోతే కష్ట సమయంలో దేవునిపైనే ఆధారపడ్డాడు. దీన్ని మనం నోట్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యాకోబు తనకు కలిగినటువంటి కష్టంలో దేవుని మీదనే అతను ఆధారపడ్డాడు. మనం ఆధారపడలేదు. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాము అని అంటే, నాన్న బతికుంటే నాన్న మీద, అమ్మ బతికుంటే అమ్మ మీద, ఇంకెవరన్నా మన కుల పెద్ద ఎవరన్నా బతికుంటే ఆ కుల పెద్ద మీద ఆధారపడుతున్నాం. వాళ్ళకి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. యథార్థంగా దేవునికి ఒక సమస్య రావటంతో ఆ సమస్యని దేవునికి చెప్పుకునేటువంటి వాళ్ళం ఎంతమందిగా ఉన్నాము అనేటువంటి సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. సాధారణంగా మనకి మంచి జరుగుతున్నంత కాలం మనం దేవుని నమ్ముతూనే ఉంటాం.
దేవుని మీద ఆధారపడుతూనే ఉంటాం, దేవుని గురించి మనం అందరికీ చెప్తూనే ఉంటాం. కానీ కొందరు శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు ఏమవుతారు అని అంటే దేవునికి దూరమైపోతూనే ఉంటారు. అంటే మన జీవితంలో మనకి మేలులు కలిగితేనేమో దేవుని మీద ఆధారపడతాం, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కాబట్టి. కానీ నా జీవితంలో ఏమన్నా కష్టాలు వచ్చినాయి అని అంటే దేవుని విడిచిపెడతాం, దేవుని మీద ఆధారపడం. ఇక అప్పుడు వేరే మనుషుల్ని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. నాకు ఈ సమస్య వచ్చింది, దీన్ని ఏం చేయమంటావు, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చెయ్యి అని ఎవరినో మనం ప్రాధేయపడుతూ ఉంటాం, ఆశ్రయిస్తూ ఉంటాం. ఆదికాండము 29 నుంచి 31 అధ్యాయాల వరకు, ఆదికాండం 29, 30, 31 అధ్యాయాలు మీరు పర్సనల్గా స్టడీ చేయండి. యాకోబు పడినటువంటి కష్టాలు మనకు అర్థమవుతాయి. యాకోబు ఎన్ని కష్టాలు పడ్డాడు అనేటువంటి సంగతులు మనకి ఆ 4 అధ్యాయాల్లో కూడా మనకు కనపడతాయి. వాస్తవంగా అతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు? మేనమామ దగ్గరికి, మేనమామ కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లి చేసుకోవటానికి వెళ్ళాడు. ఒక 7 సంవత్సరాలు పనిచేశాడు. ఒక కుమార్తెని, మేనమామ కుమార్తెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ మోసపోయాడు. యాకోబు అనేటువంటి మాటకి అర్థం, యాకోబు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మోసగాడు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. కానీ యాకోబు ఎక్కడా మోసగాడు కాదు. వాస్తవంగా మనం గమనించినట్లయితే అతను మోసగాడు కాదు, పైగా అతను మోసగించబడ్డాడు. ఎలా మోసగించబడ్డాడు? అతను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి అమ్మాయి ఒక అమ్మాయి, కానీ పెళ్లి చేయబడినటువంటి అమ్మాయి మాత్రం వేరొక అమ్మాయి. అంటే రెండో కుమార్తెను కోరుకున్నాడు. పెద్ద అమ్మాయి కాకుండా రెండో అమ్మాయిని ఎలా ఇస్తారు? అంటే ఒక మామ కూతుర్ని చేసుకోవడానికి, ఒక అమ్మాయిని చేసుకోవడానికి 7 సంవత్సరాలు పనిచేశాడు. మళ్ళీ ఆ రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కొరకు మరొక 7 సంవత్సరాలు పనిచేశాడు. ఓవరాల్గా 20 సంవత్సరాలు మేనమామ దగ్గరుండి అతను చాలా కష్టపడతాడు. కష్టపడి ఆ గొర్రెల మేకల్ని, సంపదని అతను పెంచుతాడు. కాబట్టి అక్కడ అతను బహుగా కష్టపడ్డాడు. మనం ఆ అధ్యాయాలు చదివినప్పుడు మరి సింపుల్గా మనం చెప్పుకోవటం అనేటువంటిది ఈజీనే. కానీ ఆ 20 సంవత్సరాలు అతను అనేకమైనటువంటి పనులు చేశాడు. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇందులోనే అతను మోసగించబడ్డాడు. తర్వాత అన్యాయాన్ని అనుభవించాడు. అయినా కూడా అతను దేవుని విడిచిపెట్టలేదు. అయినా కూడా యాకోబు ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవునితోనే ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మచ్చుకి ఒక ఉదాహరణ, ఒక వాక్యం మాత్రం మీతో చదివించాలని కోరుతాను. ఆదికాండము 31వ అధ్యాయము, ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయము 42వ వచనం. ఇక్కడ సమయం, సందర్భం ఏంటి అని అంటే మళ్ళీ తన మేనమామ దగ్గర నుంచి, అంటే 2 కుమార్తెలను పెళ్లి చేసుకున్న తర్వాత, లేయా రాహేల్ని పెళ్లి చేసుకున్న తర్వాత, వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత, అతనికి సంపద బాగా పెరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వచ్చేయాలనుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు అతను మేనమామతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ మాట రాయబడింది. ఏ మాట రాయబడింది అని అంటే 42వ వచనంలో, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు అన్నాడు. అంటే ఆ మాటలో అర్థం ఏంటి? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నన్ను ఇంకా మోసగించి నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడివి అని ఎవరిని అంటున్నాడు? మేనమావనే అంటున్నాడు. ఆ మాటలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు నాకు తోడై ఉండని ఎడల, అంటే అతను ఏం గుర్తించాడు అని అంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనం చెప్పగలమా ఆ మాట?
మనం అనేక సందర్భాల్లో విడవబడ్డాము అనేటువంటి మాటని, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే మాటను మనం మాట్లాడతాం కదా. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, మనం దేవుని విడిచిపెట్టాం. మనం దేవుని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడు. కాబట్టి ఎప్పుడు మనం దేవుని విడిచిపెడతాం? కష్టాలు కలిగినప్పుడు దేవుని మనం విడిచిపెడతాం. కనుక యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అతడు దేవుని మీద ఆధారపడి ఉండటాన్ని బట్టి అనేక విధాలుగా అతను ఆశీర్వదించబడ్డాడు. ఎలాగైతే కష్టాలు ఎదుర్కొన్నాడో 4 అధ్యాయాల్లో అతను పడినటువంటి కష్టాలు మనం చూస్తాం. అతను ఎలాగైతే కష్టాలు పడ్డాడో అంతగా ఆశీర్వదించబడ్డాడు. అతను ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని బట్టి కూడా చెప్తాను. ఎలాగనంటే, యాకోబు కుటుంబం ఆశీర్వదించబడింది. యాకోబు కుటుంబం ఆశీర్వదించబడింది. ఒక భార్య, 2 భార్యలా? 2 భార్యలు, 2 దాసీలు, మొత్తం 4. అంటే పురుషులు ఎవరు కూడా ఇంకా నాకు ఆ ఛాన్స్ ఉందేమోనని అనుకోబాకండి. ఇది పాత నిబంధన. పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉంటాయి. 4 స్త్రీలను వివాహం చేసుకున్నాడు. 4 ద్వారా 12 మంది కుమారులు, 1 కుమార్తె కలిగారు. సో అతని కుటుంబం ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిందో లేదో పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకైతే, పిల్లలు లేనటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఏ కుటుంబంలోనైనా బిడ్డలు పుట్టకపోతే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడు మాకు ఆశీర్వాదం ఇవ్వలేదు అనేటువంటి మాట మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది అన్నమాట. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఆశీర్వాదం అనేటువంటి సంగతి చాలామందికి గుర్తుంటలేదు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మాకు బిడ్డనిచ్చాడు అనేటువంటి సంగతి ఈ రోజున చాలామంది తల్లిదండ్రులకి గుర్తుంటలేదు. యాకోబు కుటుంబ విషయంలో ఆశీర్వదించబడ్డాడు. ఒక మంచి కుటుంబంగా చేయబడ్డాడు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అతను వచ్చినప్పుడు ఏం తీసుకొని వెళ్ళాడో తెలుసా? మేనమామ దగ్గరికి ఒక్క చేతికర్ర తీసుకొని వెళ్ళాడు. ఒక్క చేతికర్ర తీసుకొని యబ్బోకు రేవు దాటి అవతలికి వెళ్ళాడు. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైనటువంటి సంపద. 2వ పాయింట్ ఏంటి అని అంటే, సంపదలో ఆశీర్వదించబడ్డాడు. కుటుంబంగా ఆశీర్వదించబడ్డాడు. 2 విస్తారమైనటువంటి సంపద అతనికి కలిగింది. మేనమామ దగ్గర అతను పనిచేసినటువంటి 20 సంవత్సరాల్లో అతనికి రావాల్సినటువంటి వాటాని పంచినప్పుడు అతనికి విస్తారమైనటువంటి వాటా వచ్చింది. విస్తారమైనటువంటి సంపదను బట్టి అతను ఆశీర్వదించబడ్డాడు. 3వ పాయింట్, ఈ రోజుల్లో ఒక వ్యక్తి బాగా ఉన్నవాడు అని చెప్పడానికి ఆధారం ఏంటంటే, అతనికి పొలాలు, స్థలాలు, బిల్డింగులు ఏమైనా ఉంటే అబ్బో ఇతనికి ఏంటంటే ఇతను కోటీశ్వరుడు అంటాం. బ్యాంకులో అకౌంట్లను బట్టి కాదు, స్థలాలు, పొలాలు, బిల్డింగులు ఉంటే. కానీ పాత నిబంధనలో ఒక వ్యక్తి ధనవంతుడు అని దేని బట్టి చెప్తామో తెలుసా? పశు సంపద. విస్తారమైనటువంటి పశువులు ఎవరైతే కలిగి ఉంటారో అతను ఆశీర్వదించబడినటువంటి వాడిగా, ఐశ్వర్యవంతుడిగా గుర్తించబడతాడు. యాకోబు అలాగనే విస్తారమైనటువంటి పశు సంపదను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. 4 వెళ్ళినప్పుడు మాత్రం ఒక్కడే వెళ్ళాడు. ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పిన ప్రకారంగా 2 భార్యలు, 2 వారికి ఇవ్వబడినటువంటి దాసీలు, అంటే 4 భార్యలు, ఆ తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు, ఆ తర్వాత వారితో కూడా వస్తున్నటువంటి దాసీలు, పనివారు, బోలెడు మంది పనివారిని వేసుకొని మళ్ళీ తండ్రి వైపు అతని తిరుగు ప్రయాణం చేయటాన్ని మనం చూస్తాం. సో అతను ప్రయాసపడ్డాడు, శ్రమపడ్డాడు, కష్టపడ్డాడు, దేవుని మీదనే ఆధారపడ్డాడు, అతను ఆశీర్వదించబడ్డాడు అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. నాకు అన్నీ బాగున్నప్పుడు నేను దేవుని మీదనే ఆధారపడ్డాను, దేవుణ్ణి నేను ఆరాధనకు వెళ్ళాను, కానీ నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నేను దేవుని విడిచిపెట్టాను అని అంటే మనం ఆశీర్వదించబడలేం. నెక్స్ట్ పాయింట్, ఇంకో పాయింట్ చెప్తాను. యాకోబు ఆశీర్వదించబడటానికి మరొక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఆయన నిత్యం దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ఆశీర్వదించబడ్డాడు.
యాకోబు నిత్యము దేవునికి ప్రార్థన చేయటం ద్వారా ఆశీర్వదించబడ్డాడు. యాకోబు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, దేవునికి ప్రార్థన చేయటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ప్రార్థన చేయటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకు ఒక యాకోబు జీవితం నుంచి ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటా సంఘటన అని అంటే, అతను తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. తన తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి, అన్న దగ్గరికి రావాలి అని తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి కుటుంబాన్ని తీసుకున్నాడు, తనకిచ్చినటువంటి సంపద మొత్తాన్ని తీసుకున్నాడు, తనకున్నటువంటి పశు సంపద, దాసీలు అందరినీ తీసుకొని ఇక పద్దనరాము నుంచి కంప్లీట్గా కనానుకు వచ్చేస్తున్నాడు. అయితే అతనిలో ఒక భయం అయితే ఉంది. మీకు అందరికీ తెలుసు కదా, ఏంటా భయం? ఏశావు అతని మీద పగబట్టి ఉన్నాడు. కాబట్టి అన్న చంపుతాడేమోననేటువంటి ఒక భయం మాత్రం అతను పట్టుకొని ఉంది. కాబట్టి అతను ఏం చేశాడు అనేటువంటిది ఇప్పుడు మనం చదవబోతూ ఉన్నాం. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ఒక్క నిమిషం ఆగుదాం. అంటే ఇప్పుడు యాకోబు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. మనం కూడా దేవునితో మాట్లాడే అవకాశం ఉందా? ఉంది. ఎలా ఉంది? ప్రార్థన చేస్తున్నాము అని అంటే దేవునితో మనం మాట్లాడుతున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాము అని అంటే దేవునితో మాట్లాడుకుంటున్నాం. యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నీ దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు మేలు చేసేదనని చెప్పిన యెహోవా. అంటే మళ్ళీ తిరిగి వెళ్ళమన్న మాట ఎవరు చెప్పారట? దేవుడే ఆయనకి చెప్పాడు. అంటే ఆ మనసుని దేవుడే ఆయనకి కలగజేశాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా, నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. అంటే తిరిగి వచ్చేటప్పుడు 2 బ్యాచీలుగా విడదీస్తాడు. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అంటే ఇప్పుడు అతనికి ఉన్నటువంటి సమస్య నేను మీకు ముందుగానే గుర్తు చేశాను. అన్నను చూడాలి, అన్నను కలుసుకోవాలి అనేటువంటి ప్రేమతో అయితే వస్తున్నాడు, కానీ అన్న చంపుతాడేమోననేటువంటి ఒక భయం కూడా ఉంది. అన్నదమ్ములు విడిపోయి ఎంతకాలం అయింది? 20 సంవత్సరాలైంది. అన్నదమ్ములు విడిపోయి చూసుకోక, ఒకరి ముఖం ఒకరు చూసుకోక 20 సంవత్సరాలు అయింది. అయినా కూడా అతనిలో ఆ భయం మాత్రం ఇంకా అలాగనే ఉంది. కాబట్టి ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, దానికి పరిష్కారంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. సమస్యల నుంచి తప్పించేది దేవుడు. మనల్ని సమస్యల నుంచి తప్పించేది ఎవరు అని అంటే దేవుడు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఎవరు వచ్చి చంపుతాడేమోనని? అన్న. ఏశావు వచ్చి నన్ను, పిల్లల్ని, తల్లిని చంపేస్తాడేమోనని భయపడుతున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకరేణువుల వలె నీ సంతానమును విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అని. అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానం కూడా అతని జ్ఞాపకంగా చేసుకుంటూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది. అంటే
ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాలు మనం చదివినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత తన తల్లిదండ్రుల్ని, తన అన్నని, తన బంధువులందరినీ కలుసుకోవటానికి అతను బయలుదేరాడు. అయితే అన్న చంపుతాడేమోననేటువంటి ఒక భయం మాత్రం ఉంది. ఆ సమయంలో అతను ఏం చేశాడు అని అంటే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థనకి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. అంటే ఆ ప్రార్థన యొక్క రిజల్టు ఎస్ కావచ్చు, నో కావచ్చు, జస్ట్ వెయిట్ కావచ్చు. ఇది కూడా ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అడిగాను కాబట్టి దేవుడు వెంటనే శాంక్షన్ చేస్తాడని అనుకోకూడదు. దేవుడు కొన్నిసార్లు వెంటనే ఎస్ అనొచ్చు, కొన్నిసార్లు నో అనొచ్చు, కొన్నిసార్లు జస్ట్ వెయిట్ కూడా అనొచ్చు. అయితే ఇప్పుడు యాకోబు చేసినటువంటి ప్రార్థనకి రిజల్ట్ ఏమైచ్చిందో తెలుసా? ఎస్ అని వచ్చింది. ఎస్ అని వచ్చింది. అంటే ఏం జరిగింది అని అంటే ఏశావుకున్నటువంటి పగంతా ఏమైపోయింది అని అంటే ప్రేమగా మారిపోయింది. ఒక మాట గ్రంథం నుంచి మనం చదువుతాం, ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం. అంటే మనం శత్రువుల్ని మిత్రులుగా చేసుకోవటం అనేటువంటిది మనకి సాధ్యపడవచ్చు, కానీ దేవునికి మాత్రం సాధ్యపడదు. కీర్తనకారుడు అంటాడు కదా, నువ్వు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు. ఎక్కడ సిద్ధపరుస్తావు తెలుసా? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు అంటాడు. కాబట్టి అదే ఆశీర్వాదం. ఒక శత్రువు మనల్ని పిలిచి మనకు భోజనం పెడుతున్నాడు అని అంటే అదే గొప్ప ఆశీర్వాదం. అన్నదమ్ముల మధ్య తగాదాలు ఉన్నాయి, సంవత్సరాల తరబడి అదే తగాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రార్థన లేనటువంటి జీవితాల్లో పగలే ఉంటాయి, కక్షలే ఉంటాయి, కార్పణ్యాలే ఉంటాయి, అసూయ ద్వేషాలు ఉంటాయి. ప్రార్థన ఏదైనా విరిగుంటే, ప్రార్థన అనేటువంటిది దేవుని భయం, దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది ఏదైనా మన జీవితాల్లో ఉంటే అప్పుడు పగ కాస్త ఏమవుద్ది అని అంటే ప్రేమగా మారుతుంది. యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు, అన్న మనసు మారిపోయినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అన్న మనసు మారిపోయినట్లుగా. అప్పటిదాకా అంత భయపడినోడు తన అన్నయ్య ఎదురవడంతో చంపుతాడేమోనని భయంగా తండ్రి అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏశావు ఏం చేస్తాడో తెలుసా? ఎవరైనా చెప్తారా? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎలాగైతే కుమారుడి దగ్గరికి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని ఇదిగో అన్నీ తీసుకొచ్చి నా కుమారునికి ధరింపజేయండి అని అన్నాడో ఆ ప్రకారంగానే ఏశావు కూడా ఏం చేస్తాడు అని అంటే 4వ వచనంలో ఉంది చూడండి, 33వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి, యాకోబు పరిగెత్తాడా, ఏశావు పరిగెత్తాడా? అన్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు తమ్ముడి దగ్గరికి. పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. కాబట్టి ఇది ఎలా సాధ్యమైంది? అంత భయపడినటువంటి యాకోబుకి అంత ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి అంత అనుకూలంగా మారిపోయింది. ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అది ప్రార్థన ద్వారా జరిగింది. యాకోబు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి సమయంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. అంటే దేవునికి నిత్యం ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రార్థన చేసే విషయంలో కూడా యాకోబు జీవితం నుంచి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాలు 3 జ్ఞాపకం చేస్తాను. 1, ప్రార్థన చేసే సమయంలో అతనికి ఉన్నటువంటి వినయం. అతనికే కాదు, మన జీవితాల్లో కూడా మన ప్రార్థన కూడా మనకు ఆశీర్వాదాన్ని తేవాలి అని అంటే మనం వినయవంతులమై విధేయత కలిగిన వారమై ప్రార్థన చేయాలి. 2వది, ప్రార్థన చేసే సమయంలో అతనికి ఉన్నటువంటి విశ్వాసం అతని ప్రార్థనని బలపరిచింది, అతనికి జయాన్ని కలగజేసింది. మనలో అనుమానంతో ఉండి కూడా ఏమో దేవుడు చేస్తాడో లేదో అనేటువంటి అవిశ్వాసంతో మనం దేవునికి ప్రార్థన చేసినట్లయితే దానికి జయం కలగదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు
దేవుడు తన జనాంగానికి సహాయం చేస్తాడు అనేటువంటి ఆ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు కదా, ప్రార్థనలో అడిగాడు కదా, నీ సేవకుడికి నువ్వు తోడు ఉండి చేస్తానని అన్నావు కదా, నా తర్వాత తరానికి ఈ ప్రాంతాన్ని ఇస్తానని నువ్వు వాగ్దానం చేసావు కదా అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. సో ఆయన క్యారెక్టర్ నుంచి మనం ఏం నేర్చుకుంటామనంటే, ప్రార్థన లేనటువంటి ఏ వ్యక్తి కూడా దేవుని నుంచి ఆశీర్వాదాలు పొందలేడు అనేటువంటి సంగతిని గుర్తు చేసుకోవాలి. మరొక విషయం, 5వ పాయింట్ ఏంటి అనంటే, ఆయన ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడు అనంటే చాలా డిఫరెంట్గా మనకు కనపడుతుంది, చాలా ప్రత్యేకంగా మనకు కనపడుతుంది. ఆ ప్రత్యేకత ఏంటి అనంటే, ఆయన దేవునితో పోరాడి మరీ ఆశీర్వాదాన్ని పొందాడు. యాకోబు దేవునితో పోరాడి మరీ ఆశీర్వాదాన్ని పొందాడు. మనం అంటే సాధారణంగా మన కుటుంబాల్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ మనం ఆలోచన చేసినట్లయితే, మనం కూడా అనేక సార్లు అనేకమైనటువంటి విషయాల్లో పోరాడి మరీ సాధించుకుంటాం. పోరాడటం అంటే పట్టుదల విడిచిపెట్టకుండా సాధించుకుంటాం. అది పిల్లల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి పొందటానికి పోరాడి మరీ సాధించుకుంటారు. ఎలా పోరాడతారు తెలుసా? బొంగమూతి పెడతారు, ఒక పూట అన్నం తినరు, నాకు అది ఇస్తేనే అనేటువంటి ఒక పట్టుదల పడతారనమాట. స్త్రీలు కూడా సాధించుకుంటారు, పురుషులు కూడా సాధించుకుంటారు. ఇది కుటుంబంలో సాధారణంగా జరిగేటువంటి సీన్. ఏంటి ఆ సీన్? తర్వాత ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ప్రభుత్వంలో కూడా ఏం జరుగుతుంది? ఉద్యోగస్తులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వం మీద పోరాడతారు. లేదు, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, మాకు ఇది కావాలి, మాకు ఈ సహాయం కావాలి అనేటువంటిది ప్రభుత్వం మీద పోరాడి మరీ సాధించుకుంటారు. అయితే దేవునితో పోరాడటం అనేటువంటిది అసామాన్యమైనటువంటి విషయం, అసాధారణమైనటువంటి విషయం, అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అన్నమాట. అది దేవుని మీదనే పోరాటమా అంటే, దేవుడు సహాయం చేసే వరకు కూడా పట్టు విడవకుండా దేవుణ్ణి అడగటం. అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 32వ అధ్యాయం దగ్గరకు వద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి, అంటే ఆయన తిరుగు ప్రయాణం ప్రారంభించిన తర్వాత జరిగినటువంటి సంగతులు ఇవి. 22వ వచనం నుంచి నేను చదువుతాను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. అంటే ఆయన కనాను రావడానికి యబ్బోకు రేవు దాటాల్సి వచ్చింది. ఆ రేవు దాటడానికి ముందుగా తన భార్యలని పంపించాడు, తన బిడ్డలను పంపించాడు, అంతటినీ కూడా రేవు దాటించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 24వ వచనం చూడండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అంటే పద్దనరాము నుంచి తనతో కూడా బయలుదేరినటువంటి ఆస్తిపాస్తులు, దాసదాసీలు, భార్య, పిల్లలు అందరూ కూడా రేవు దాటి అవతలకు పోయారు. ఇతనొక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఆ రాత్రి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అని అంటే 24, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును. అంటే అతన్ని పట్టుకొని విడిచిపెట్టట్లేదు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ నరుడు అని రాయబడింది కాబట్టి అది మనిషిగా మనం ఆలోచన చేయకూడదు. నరుడు అని అంటే అక్కడ ఎవరు అని అంటే దేవుడు, దేవుని దూత. 25వ వచనం. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. అతనితో పెనుగులాడినటువంటి ఆ వ్యక్తి ఎవరు అని అంటే దేవదూత. అతన్ని ఆ రోజంతా కూడా పెనుగులాడాడు, పోనివ్వలేదు. ఎందుకు పోనివ్వలేదు అని అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ
నేను నిన్ను పోనీయనెను. 27, ఆయన నీ పేరేమని అడుగగా, అంటే ఎవరితో అయితే పెనుగులాడాడో, ఎవరితో అయితే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడో, ఆయన అడిగాడు నీ పేరేంటయ్యా అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు అని అంటే యాకోబు అని చెప్పి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. చాలామందికి తెలియనటువంటి విషయం, యాకోబు ఎవరు, ఇశ్రాయేల్ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యాకోబు పేరునే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ప్రారంభంలో ఒక మాట చెప్పాను, యాకోబు అనే మాటకు అర్థం ఏంటి? మోసగాడు. ఆయన మోసగాడు కాదు, మోసగించబడ్డాడు. బహుశా అందుకేనేమో దేవుడు ఆయన పేరుని మార్చాడు. ఏమని మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనంలో మనం ఈ మాట చూస్తామన్నమాట. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనేటువంటి పేరు అనబడదు. యాకోబు అనేటువంటి పేరు అనబడదు. కాబట్టి పద్దనరాము నుండి తిరుగు ప్రయాణంలో జరిగినటువంటి సంఘటనలో తన భార్యని, తన పిల్లల్ని, దాసదాసీల్ని యబ్బోక్రేవు దాటించాడు. ఆ రాత్రి ఒక దూతతో అతను తెల్లవారి వరకు కూడా పెనుగులాడుతూనే ఉన్నాడు. ఎందుకోసం పెనుగులాడాడు అని అంటే, నీవు నన్ను ఆశీర్వదించే వరకు కూడా నేను నిన్ను విడవను అన్నాడు. మనం ఒకసారి ప్రార్థన చేస్తాం, దానికి ఫలితం రాలేదు. 2 సార్లు ప్రార్థన చేస్తాం, దానికి ఫలితం రాలేదు. ఇక ఫైనల్ వార్నింగ్ అన్నట్టుగా 3వసారి దేవునికి ప్రార్థన చేస్తాం. అంటే దేవునికే వార్నింగ్ ఇస్తాం, దేవా ఇప్పుడు ఒకసారి అడిగా, 2 సార్లు అడిగా, ఇక ఫైనల్గా అడుగుతున్నా, ఇప్పుడు చేస్తావా చెయ్యి, లేకపోతే లేదు అని విడిచిపెడతాం. 3 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఒక విషయంలో, ఒక సమస్య విషయంలో? యాకోబు జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విడవకుండా పట్టుదలగా ప్రార్థన చేయటం, నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకో. ఆ సమయంలోనే దేవుడు యాకోబు పేరుని ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం చూస్తాం. యాకోబు పేరునే ఇశ్రాయేలుగా మార్చినట్లుగా చూస్తాం. ఇక చివరిగా ఇంకొక విషయం చెప్తాను. అదేంటి అనంటే, ఆయన చేసిన పొరపాటుని సరి చేసుకొని ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదాలకు మూలం ఏంటంటే, తప్పులు అందరూ చేస్తారు, చేసిన తప్పుల్ని సరిచేసుకుంటేనే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని జనాంగంగా ఉన్నాం, క్రైస్తవులుగా ఉన్నాం, అయినా కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా పొరపాటుగా ప్రవర్తించవచ్చు, పొరపాటు అనేటువంటిది చేయొచ్చు. కానీ దేవుని వాక్యం చేత మనం బోధించబడినప్పుడు, దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడినప్పుడు ఆ పొరపాటుని మనం ఏం చేయాలి అని అంటే సరిచేసుకోవాలి, దిద్దుకోవాలి. ఏమవుద్ది? సరి చేసుకుంటే, దిద్దుకుంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. సరి చేసుకుంటేనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి. నన్ను ఇంత మాట అన్నారా అని మనం ఒక ఈగోకి వెళ్ళామనుకోండి, ఇంకా అందులోనే తిష్ట వేసి కూర్చున్నాం అనుకోండి, నువ్వెంత చెప్పినా చెప్పుగాక నేను మాత్రం మారను అనేటువంటి యాటిట్యూడ్ను మనం ప్రదర్శించామనుకోండి, మనం ఆశీర్వదించబడం. ఆశీర్వాదాలకు మూలం ఏంటంటే, ఏ మానవుడైనా తప్పు చేస్తాడు, తప్పు చేసిన దాన్ని తెలుసుకొని అది చెప్పబడినప్పుడు దాన్ని సరిచేసుకోవటం అనేటువంటిది. ఆదికాండము 35వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. 1 నుంచి 7 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుభ్రపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యుండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టుదమని చెప్పింది. ఈ చదివినటువంటి లేఖన భాగాలు మనం ఆలోచన చేసినప్పుడు మనకేం గుర్తొస్తుంది అని అంటే,
ఆ, యాకోబు బేతేలుకు వెళ్తున్నప్పుడు దేవుడు యాకోబుకి అంటే తన కుటుంబానికి చెప్పమన్నటువంటి సంగతిని యాకోబు వచ్చి వాళ్ళతో చెప్తాడనమాట. ఏం చెప్పాడు అని అంటే, విగ్రహాలను తొలగించండి. అంటే ఇప్పుడు తన కుటుంబంలో ఏం జరుగుతుంది? విగ్రహాలు ఇంకా జాగ్రత్తగా ఉన్నాయి. క్రైస్తవులుగా ఉన్నా కూడా విగ్రహారాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విగ్రహాలు తీసివేయకుండా ఆశీర్వాదాలు రావు. ఆ విగ్రహాలు ఏమైనా కావచ్చు, ఇంట్లో ఉన్న పటాల, లేకపోతే ఆరాధన కంటే దేవుని కంటే ఎక్కువైనటువంటి సంగతులు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా విగ్రహాలే. విగ్రహారాధన అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వేరొక వ్యక్తికి కానీ వేరొక విషయానికి కానీ మనం ఇచ్చినట్లయితే అది విగ్రహారాధన అవుతుంది. కాబట్టి విగ్రహాలను తొలగించండి అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు అని అంటే, పరిశుద్ధులుగా జీవించండి అన్నాడు. యాకోబు ఆ మాటను తన కుటుంబాన్ని అలాగ తెలియచేశాడు. ఫైనల్గా తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించుకున్నాడు. అంటే యాకోబు జీవితాన్ని చూసినప్పుడు ఆయన భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. మనలో కూడా భయభక్తులు కలిగినటువంటి స్త్రీ పురుషులు మనకు కనపడతారు, తల్లిదండ్రులు మనకు కనపడతారు, భార్యాభర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కనపడతారు. వీళ్ళ భక్తి ఎంతవరకు పరిమితం అని అంటే వాళ్ళ వరకు పరిమితంగా ఉంటుంది. ఆ భక్తి ఎక్కడికి వెళ్ళదు అని అంటే కనీసం వాళ్ళ పిల్లలకి కూడా ట్రాన్స్ఫర్ కాదు. ఎందుకు ట్రాన్స్ఫర్ కాదు? అది వాళ్ళ పిల్లలకి నేర్పించరు. వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, అప్పుడే మా పిల్లలకి ఏమొచ్చింది అంటే, ఏమంత పెద్ద వయసు వచ్చింది పిల్లలకి అప్పుడేనా? పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే, పిల్లలు మాట్లాడకూడని మాట్లాడుతుంటే దాన్ని చూసి ఎంజాయ్ చేసేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది మనం ఉన్నాం? పిల్లలకు అది నేర్పిస్తున్నాం అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పురుషులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఒక పురుషుడికి భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏదైనా ఉంది అని అంటే తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించుకోవటం. ఏ కుటుంబంలోనైతే ఇది ఫెయిల్యూర్ అవుతుందో ఆ కుటుంబం పతనం అవుద్ది. తన కుటుంబాన్ని దేవుని మార్గంలో పురుషుడు నడిపించుకోకపోతే ఖచ్చితంగా ఆ కుటుంబం ఫెయిల్యూర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ముందుగా అంటే ఎందుకు కుటుంబాలు సమాజంలో మనం చూస్తున్నాం, క్రైస్తవులమని చెప్పుకుంటున్నా కూడా కుటుంబాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి? భర్త మాట భార్య వింటలేదు, భార్య మాట భర్త వింటలేదు, తల్లిదండ్రుల మాట పిల్లలు వింటలేదు. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే అసలు పురుషులే దేవుని ఎరిగినటువంటి వారుగా లేరు. సమాజం బాగా పొల్యూట్ అయిపోతుంది. పురుషులకి దేవుడు అంటే భయం ఉండలేదు. ఏదన్నా ప్రార్థనకు వచ్చేది ఎవరన్నా 10 మంది ఉంటే అక్కడ స్త్రీలే ఉంటున్నారు తప్ప పురుషులు లోకంలో ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాటికే బాగా అలవాటు అవుతున్నారు. ఇది మా జన్మ హక్కు అన్నట్టుగా సిగరెట్లు, తాగుడు, ఇంకా లోకంలో ఏవైతే చెడ్డ అలవాట్లు ఉన్నాయో వాటిని పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు అలవాట్లు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు అలవాటు చేసుకున్నారు అని అంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పిస్తున్నారు. పురుషులైనటువంటి వాళ్ళు చేయాల్సింది, పురుషులే కాదు స్త్రీలైన వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటి అని అంటే ముందు వాళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తుల్ని వాళ్ళ పిల్లలకి నేర్పించుకోవాలి. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఆ 12 మంది కుమారులు కూడా 12 గోత్రాలకి మూల పురుషులు. అంటే ఆయన ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. 12 గోత్రాలకు ఆయనే మూల పురుషుడు అయ్యాడు. 12 గోత్రాలకి ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటారు కదా, యాకోబు పేరునే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఆయన గర్భవాసం నుంచి అంటే యాకోబు గర్భవాసం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇశ్రాయేలీలు. అంటే ఇశ్రాయేలీలు అనబడినటువంటి జనాంగానికే ఆయనే మూల పురుషుడయ్యాడు. యాకోబు జీవితంలో ప్రతి సమయం అతను మాట్లాడినటువంటి ప్రతి మాట దేవుని ఎడల అతనికి ఉన్నటువంటి విధేయతని తెలియచేస్తాం. ఆయన మాట్లాడినటువంటి మాట మచ్చుకి ఒకటి మీకు నేను జ్ఞాపకం చేయవలసినటువంటి అవసరం ఉంది. ముందు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నాకు ఒక పాపో బాబో పుట్టాడు.
సరే, ఇప్పుడు సమయం సందర్భం శివాది కాబట్టి శివ వాళ్ళ పాపం చూడటానికి కొంతమంది వచ్చారు. శివ ఏమని పరిచయం చేస్తాడు పాపని? ఏమని పరిచయం చేస్తాడు? నా కూతురండి అని పరిచయం చేస్తాడు, నా బిడ్డండి అని పరిచయం చేస్తాడు, అంతే కదా. కానీ యాకోబు ఏం పరిచయం చేశాడో చూద్దాం. అంటే ఇప్పుడు ఇటు పక్క నుంచేమో ఏషావు వస్తున్నాడు, ఇటు పక్క నుంచేమో యాకోబు వస్తున్నాడు. అన్నదమ్ములు ఇద్దరు కలుసుకోబోతున్నటువంటి సమయం సందర్భం అనమాట. సీన్ చాలా బాగుంటుంది. అది యాకోబు భయపడుతూ ఉన్నాడు, ఏషావు ఏం చేస్తాడో అని భయపడుతూ ఉన్నాడు. ఆ భయపడుతున్నటువంటి సమయంలోనే అన్నొచ్చాడు, అన్నొచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏషావుకి యాకోబు తెలుసు, ఏషావుకి యాకోబు ఒక్కడే తెలుసు. అతనితో పాటు వచ్చినటువంటి అతని భార్యలు తెలియదు, అతని పిల్లలు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏషావు ఏమన్నాడు? 5వ వచనం, 33వ అధ్యాయము 5వ వచనం. ఏషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు తమ్ముడిని అడిగాడు అనమాట. ఎరా తమ్ముడు, వీళ్ళంతా నీకేం కావాలి అని అడిగాడు. వీళ్ళంతా ఎవరో? అతని భార్యలు, అతని పిల్లలు. అప్పుడు అతను సమాధానం చెప్తున్నాడు. అడిగినందుకు అతడు, వీరు నీ సేవకునికి దేవుడు చేసిన నీ సేవకునికి దయచేసిన పిల్లలే. వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే. అంటే ఏమని చెప్పుకున్నాడు? దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు నాకు దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? నా పిల్లలు అనుకుంటాం. అందుకనే మన ఇష్టానుసారంగా పెంచాలనుకుంటాం, కానీ దేవుని ఇష్టం ఏంటో మనం ఆలోచన చెయ్యం. అసలు చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి లోకం ఏంటో తెలుసా? చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి లోకం ఏంటో తెలుసా? పిల్లలే లోకం. దేవుడు కూడా కనపడ్డాడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతున్నప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చిన్ని వాడు పడుకునేటప్పుడు కూడా ముద్దులు పెట్టుకుంటారు. రకరకాలుగా ఇక పిల్లలే లోకంగా బ్రతుకుతారు. ఇది మా సొంత హక్కు, ఎంత కష్టపడి కన్నాము, ఎంత కష్టపడి సంపాదించుకున్నాము అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. తప్పు లేదమ్మా, నేను పిల్లల మీద ప్రేమని నేను తప్పని చెప్పట్లేదు. కానీ దేవుడిచ్చాడు అనే సంగతి మర్చిపోతే అది తప్పు. మీకు మీరుగా సంపాదించుకోలేదు, మనగా సంపాదించుకోలేదు. దేవుడు మనకిస్తే బిడ్డలు మనకు పుట్టారు. కొన్ని వందల లేఖనాలు మనకు అలాగున్నాయి. 127వ కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడు పిల్లల్ని గర్భఫలముగా బహుమానంగా ఇస్తున్నాడు. ఎందుకు శివాకి స్వప్నాకి దేవుడు అనుగ్రహించాడు? మమ్మలాగానే ఉందని ముద్దులు పెట్టుకోవటానికినా, లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా పెంచుకోవటానికా అని అంటే, ఆ బిడ్డను ఇవ్వటం వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని ఎరిగి ఆ బిడ్డను పెంచాలి. అది పాత నిబంధనలో చెప్పుకుంటూ వచ్చాడు, కొత్త నిబంధనలో చెప్పుకుంటూ వచ్చాడు. పాత నిబంధన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక. కొత్త నిబంధనకు వస్తే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచుడు. కాబట్టి పిల్లల్ని దేవుని యొక్క భయంలో భక్తిలో పెంచాలి. అందుకొరకే దేవుడు మనకు అనుగ్రహించాడు. మన పిల్లలు కారు అంటే మనం సంపాదించుకున్నటువంటి వాళ్ళు కారు. దేవుడు మనకు అనుగ్రహిస్తే, దేవుడు మనకిస్తే, దేవుడు మనకి భిక్షమిస్తే. ఓ పెద్ద ఆయన ఈ మాట మాట్లాడుతుంటాడు పొద్దాక, నేను బ్రతికినటువంటి జీవితం దేవుడు భిక్ష అంటాడు. దేవుడు మనకి భిక్షగా ఇస్తే బిడ్డలను మనం పొందుతున్నాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి బిడ్డల్ని దేవుడికి ఎందుకు ఇచ్చాడో ఎరిగి అది పెంచగలిగితే అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. అందరికీ వందనాలు.